హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హెచ్పిసిఎల్ నుండి కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఒకసారి మనం ఆ నోటిఫికేషన్ కోసం ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూద్దాం. ముందుగా చూసుకుంటే రిక్రూట్మెంట్ ఫర్ ప్రొఫైల్ ఆఫ్ ఆఫీసర్స్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను మెయిన్ పాయింట్స్ మీకు ఇక్కడ హైలైట్ అయితే చేయడం జరిగింది, అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో ముందుగా మన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి 1 జూన్ 25 నుంచి అప్లికేషన్ అయితే అవైలబుల్ అయితే ఉండడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి ఎవరైతే ఫ్రెషర్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 జూన్ వరకు మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోగలరు. అలాగే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ మీద కొన్ని పోస్టులకు అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళు 15 జూలై వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెషర్కి వచ్చేసరికి 30 జూన్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన పొజిషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, వేకెన్సీ మనం ఇక్కడ ఫ్రెషర్కి చూసుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెషర్స్ కోసం ఫస్ట్ మనం ఇందులో అయితే చూడడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే 2.1లో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి 10 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పే స్కేల్ మనం చూసుకుంటే 30,000 నుంచి 1,20,000 మధ్యలో మీకు పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఏజ్ చూసుకుంటే 25 ఇయర్స్ వాళ్ళకి ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం 3 ఇయర్ ఫుల్ టైం రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. మినిమం 3 ఇయర్స్ మీకు ఫుల్ టైం రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఉంటే మీరు ఈ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఇక్కడ ఈ పోస్ట్కి అయితే అడగడం జరగలేదు. అలాగే నెక్స్ట్ మనం 2.2 చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్, ఇది కూడా మనకి సేమ్ పే లెవెల్. ఇది వచ్చేసరికి మనకి 50 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే మనకి 25 ఇయర్స్. అలాగే దీనికి మనం చూసుకుంటే 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఎవరైతే రెగ్యులర్గా డిప్లొమా 3 ఇయర్స్ ఫుల్ టైం సివిల్ ఇంజనీర్ చేశారో వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇక్కడ అడగడం జరగలేదు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ చూసుకుంటే 15 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఏజ్ లిమిట్ సేమ్ అండి. దీనికి మనకి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఫుల్ టైం అయితే చేసి ఉండాలి 3 ఇయర్స్. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్ చూసుకుంటే 19 పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మనం చూసుకుంటే ఫుల్ టైం రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ అయితే మీరు చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే మీకు అవసరం లేదండి ఈ పోస్టులకి. అలాగే మెకానికల్ ఇంజనీర్ చూసుకుంటే ఇక్కడ మనకి పే స్కేల్ మారింది. ఇక్కడ చూసుకుంటే 50,000 నుంచి 1,60,000 పే స్కేల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే 98 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి మనం చూసుకుంటే 4 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ అలైడ్ బ్రాంచెస్. సో 4 ఇయర్స్ మీరు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా అలైడ్ బ్రాంచెస్లో మీరు చేసి ఉంటే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళు అడగడం అయితే లేదు. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే సేమ్ పే స్కేల్ అండి. 35 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. బీటెక్ ఎలక్ట్రికల్ అయితే మీరు చేసి ఉండాలి 4 ఇయర్స్. అలాగే సివిల్ ఇంజనీర్ సేమ్ 16 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. బీటెక్ సివిల్ అయితే చేసి ఉండాలి. అలాగే మనకు చూసుకుంటే కెమికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే 26 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 4 ఇయర్స్ మీరు ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్లో కెమికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే చార్టెడ్ అకౌంటెంట్లో అయితే 24 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే క్వాలిఫైడ్ సిఏ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ కంప్లీషన్ ఆఫ్ మ్యాండేటరీ ఆర్టికల్షిప్ అండ్ మెంబర్షిప్ ఆఫ్ ICAL. అలాగే మినిమం 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అయితే ఎటువంటి ఏదైనా డిసిప్లిన్లో మీకు చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అలాగే ఆఫీసర్ HR చూసుకుంటే 6 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి మన ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ చూడగాను 27 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా 27 ఇయర్స్. దీనికి మనకి 2 ఇయర్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఈక్వలెంట్ కోర్స్ ఇన్ HR, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సైకాలజీ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA విత్ స్పెషలైజేషన్ ఇన్ HR, పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఆఫీసర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఒక పోస్ట్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే 2 ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. అలాగే 4 ఇయర్స్ మీకు బీటెక్ మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ అయితే బీటెక్ అయితే చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ మనం చూసుకుంటే పొజిషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, వేకెన్సీ, స్నాప్షాట్ ఫర్ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద వీళ్ళు నోటిఫికేషన్ అయితే తీసుకుంటున్నారో ఆ పోస్టులు ఇక్కడ మనం చూడగలం. సో ఎక్స్పీరియన్స్ అయితే వీటికి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే అసిస్టెంట్ ఆఫీసర్కి వీళ్ళు 2 పోస్టులు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే 33,
సో క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి హైలైట్ చేయడం జరిగింది మినిమం ఎక్స్పీరియన్స్ 3 నుంచి 6 మధ్యలో అయితే ఎక్స్పీరియన్స్ మనకి ఉండాలి. సో ఇవన్నీ ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ సంబంధించిన పోస్టులు ఇక్కడ మనం చూసుకోగలం. ఎక్స్పీరియన్స్ మినిమం ఒకదానికి 1 ఇయర్, అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లా ఆఫీసర్ పోస్ట్కి, అలాగే సేఫ్టీ ఆఫీసర్. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద వాళ్ళు తీయడం జరిగింది. స్టార్టింగ్లో మనం చూసుకున్నవి వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్సెస్ మీద మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోగలం. సో ఇవి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద. ఇక్కడ మనం చూసుకుంటే పెట్రోకెమికల్స్ నుంచి ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎక్స్పీరియన్స్ మీకు అడుగుతున్నారో అక్కడ ఏజ్ లిమిట్ కూడా వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది. అలాగే పే స్కేల్ కూడా మీకు చేంజ్ అవ్వడం జరిగింది. అది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలరు. సో ఏదైతే ఎక్స్పీరియన్స్ అవసరం లేదో వాటికే నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద కూడా వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇదే నోటిఫికేషన్లో. సో దీనికి కూడా ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఇక్కడ అడగడం జరిగింది. ప్యాకేజ్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది 15 lakh per annum. ఒక్కొక్క పోస్ట్కి మీరు ఏదైనా ఇంట్రెస్టెడ్ అయితే మీరు అప్లై అయితే చేసుకోగలరు. నేను నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏదైతే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఉందో దానికి వచ్చేసరికి మినిమం 3 years మీద వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే 2 years మీకు ఎక్స్టెండ్ కూడా అవుతుంది. ఇది ఓన్లీ ఎఫ్టీసీకి మాత్రమే. స్టార్టింగ్లో అన్ని పర్మనెంట్ జాబ్స్ అండి, దానికి ఎటువంటి ఎఫ్టీసీ అయితే లేదు. సో ఇక్కడ వాళ్ళు డీటెయిల్గా ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద నోటిఫికేషన్ పోస్టులు అయితే వచ్చాయో వాటికి సంబంధించి. ఇది కూడా సేమ్ ఏదైతే ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద అయితే కొన్ని పోస్టులు తీసారో దానికి సంబంధించిన రివలెంట్ ఎక్స్పీరియన్స్, అలాగే మ్యాక్సిమం పర్మిసిబుల్ ఏజ్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంజనీరింగ్ ఫంక్షన్స్ వాళ్ళు అడిగిన కోర్ డిసిప్లిన్ దానికి సంబంధించిన బ్రాంచ్లో మీరు డిప్లొమా అయితే చేసి ఉండాలి. బీటెక్ అయితే బీటెక్, డిప్లొమా అయితే డిప్లొమా చేసి ఉండాలి. సో ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించింది. ఇదేమో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇదేమో సివిల్ ఇంజనీరింగ్, అలాగే ఇది కెమికల్, అలాగే ఇది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించింది. ఇక్కడ మనం చూసుకుంటే డిప్లొమా ఇంజనీరింగ్ ఫంక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే మినిమం మార్క్స్ రిక్వైర్డ్ ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆర్ డిప్లొమా. మినిమం మీకు ఆల్ అదర్ ఇక్కడ మనం చూసుకుంటే చార్టెడ్ అకౌంట్ నుంచి అయితే మినిమం 50% ఇన్ సిఏ ఫైనల్ ఎగ్జామ్లో అయితే వచ్చి ఉండాలి, ఇన్క్లూడింగ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో. అలాగే ఆల్ అదర్ సిఏ వదిలేసి రిమైనింగ్ అన్నిటికి మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం 65% మార్క్స్ ఫర్ యూఆర్ ఓబీసీ అన్ని కేటగిరీల వాళ్ళకి. అలాగే 55% వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కానీ. ఎవరైతే యూఆర్ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళకి 65% మీకు ఫైనల్లో అగ్రిగేట్ అయితే ఉండాలి. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 55% మనకి క్వాలిఫికేషన్ అయితే పర్సంటేజ్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే జాబ్ ప్రొఫైల్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫర్ ఫ్రెషర్స్ కోసం. ఇది మీరు చూడగలరు. సో ఇది మొత్తం జాబ్ ప్రొఫైల్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అలాగే షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డిపెండింగ్ అపాన్ పోస్టుల మీద సిబిటీ ఉంటుంది, లేదా రిటన్ టెస్ట్, లేదా ఎన్ఈటీ స్కోర్ మీద టైపింగ్ టెస్ట్. మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. ఇక్కడ మనం చూసుకుంటే సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వేర్ ఎవర్ అప్లికబుల్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ లాస్ ఆఫీసర్స్ అండ్ విల్ కాంప్రమైజ్ ఆఫ్ 2 parts. జనరల్ యాప్టిట్యూడ్ నుంచి మీకు ఉంటుంది, అలాగే టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద నుంచి కూడా మీకు క్వశ్చన్ పేపర్ అయితే అడగడం జరుగుతుంది క్వశ్చన్స్. అలాగే ఇక్కడ మన శాలరీ చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే పే స్కేల్ ఇచ్చారో మీకు ఎవ్రీ ఇయర్ ఈ అమౌంట్ అయితే మీకు ఇయర్లీ అయితే రావడం జరుగుతుంది యాజ్ ఆఫ్ నౌ. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే సర్వీస్ బాండ్ అండ్ రిటెన్షన్ అమౌంట్ ఇక్కడ మనం చూసుకుంటే పీరియడ్ ఆఫ్ 3 years ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ మీకు బాండ్ అయితే ఉండడం జరుగుతుంది. సో బాండ్ అమౌంట్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జనరల్కి వచ్చేసరికి 3 lakhs, అలాగే ఈ రిమైనింగ్ కేటగిరీస్ వచ్చేసరికి 50,000. రిటెన్షన్ అమౌంట్ కూడా వాళ్ళు ఇక్కడ
మెన్షన్ చేయడం జరిగింది. సెలెక్షన్ అయిన తర్వాత మీకు ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామ్ కూడా ఉండడం జరుగుతుంది. అయితే ప్లేస్మెంట్ అండ్ పోస్టింగ్ వచ్చేసరికి మీకు డిఫరెంట్ యూనిట్లో డిఫరెంట్ డివిజన్లో మీకు ఉండడం జరుగుతుంది. రిక్వైర్మెంట్ ఆఫ్ కార్పొరేషన్. ప్రొబిషన్ చూసుకుంటే 1 year మీకు ప్రొబిషన్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ ప్రొబిషన్ మీకు పర్మనెంట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఏదైతే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఉందో వాళ్ళకి మాత్రం వాళ్ళు చెప్పినట్టు మినిమం 3 years వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత 2 years ఎక్స్టెండ్ అయితే చేస్తారు డిపెండింగ్ అపాన్ యువర్ పెర్ఫార్మెన్స్. లేదంటే మీకు 3 years తర్వాత రిలీవ్ అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం చూసుకుంటే రిజర్వేషన్స్ చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకుంటే కేటగిరీ వైజ్ మనం చూసుకుంటే ఎవరైతే డిప్లొమా ఉన్నారో వాళ్ళకి ఈ పే స్కేల్ అయితే రావడం జరుగుతుంది. ఈ పే స్కేల్లో మనకి కేటగిరీ వైజ్ పోస్టులు అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కొక్కసారి మీరు ఇది కూడా ఇక్కడ గమనించగలరు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కేటగిరీ వైజ్ వేకెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఎఫ్టీసీ, ఏదైతే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద వాళ్ళు పోస్టులు అయితే తీసారో ఈ రెండింటికి దానికి సంబంధించిన టేబుల్ వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వచ్చేసరికి 3 years, అలాగే 10 years వచ్చేసరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్, అలాగే 13 years వచ్చేసరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ పర్సన్స్కి, 15 years వచ్చేసరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మెయిన్ పాయింట్స్ మాత్రం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఆల్రెడీ మీకు అవైలబుల్ అయితే ఉండడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 June. ఎవరైతే ఫ్రెషర్ పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రం 30 June వరకే ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుంది. అలాగే ఎవరైతే ఎక్స్పీరియన్స్ మీద అప్లై చేస్తున్నారో వాళ్ళకి 15 July వరకు మీకు ఆన్లైన్ అయితే అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఫీజు కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. అలాగే యూఆర్ ఓబీసీ క్రిమీ లేయరు, అలాగే నాన్ క్రిమీ లేయరు, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మనకి నాన్ రిఫండబుల్ 1180 రూపాయలు మనకి ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. 1000 రూపాయలు వచ్చేసరికి ఫీజు, అలాగే జిఎస్టీ వచ్చేసరికి 18%, టోటల్ 1180 రూపాయలు మీకు నాన్ రిఫండబుల్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు అది రీఫండ్ అయితే రాదు, అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో ఫీజు అయితే మనం చూసుకోగలం. ఇక్కడ పేమెంట్ వచ్చేసరికి మనం ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా మనం యూపీఐ ద్వారా అయితే ఆన్లైన్లో పే అయితే చేయగలం. ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ ఫీజు వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్. ఒకసారి మీరు ఫీజు పే చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా ఎటువంటి రీఫండ్ అయితే మీకు రాదు. సో మీరు అప్లై చేసే ముందే ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ చెక్ చేసుకొని అప్లై చేసుకోగలరు. సో ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ 30 June వచ్చేసరికి ఫ్రెషర్స్కి, 15 July వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకి అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. సో ఇది హెచ్పిసిఎల్కి సంబంధించిన నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.